2026 మోడల్స్లో 1.5 అండ్ 5 స్టార్ ఏసీస్లో ఏది బాగుంది అని చెప్పి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు చాలా ఏసీ బ్రాండ్స్ అయితే మార్కెట్లో రిలీజ్ అయ్యాయి. మైడియా, క్యారియర్, మోటరోలా అండ్ పానాసోనిక్. కొన్ని మోడల్స్ అయితే లాంచ్ అవ్వాలి, ఎల్జీ, శాంసంగ్, డైకిన్ ఇవన్నీ. ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైంకి లాంచ్ అయిన వాటిల్లో కొంచెం నాకు బెటర్ అనిపించిన ఏసీ వచ్చేసరికి పానాసోనిక్ 1.5 అండ్ 5 స్టార్ ఏసీ. అందుకే దీన్ని ఆర్డర్ చేసి అయితే తెప్పించాను. యాక్చువల్గా బాక్స్ పైన దీని ప్రైస్ 63,500 రూపాయలు ఉంది. లాంచ్ ప్రైస్ వచ్చేసరికి 47,000 రూపాయలకి లాంచ్ చేశారు. ప్రెసెంట్ 45,000 రూపాయల దగ్గర అమ్ముతున్నారు. 40,000 రూపాయలకి ఇది వచ్చినప్పుడు నేను ఆఫర్లో దీన్ని అయితే కొన్నాను. ఒకవేళ ఏసీ కొనిన తర్వాత మీరు 499 రూపీస్ ఎక్స్ట్రా పెడితే 6 years కాంప్రహెన్సివ్ వారంటీ అయితే ఇస్తున్నారు. అంటే 6 సంవత్సరాల వరకు ఎవాపరేటర్ కాయిల్స్ కానీ, కండెన్సర్ కాయిల్స్ అవ్వచ్చు, పీసీబీ, మోటార్, గ్యాస్ ఇలాంటివి ఏవిపోయినా కంపెనీ వాళ్ళే రిపేర్ చేసి ఇస్తారు. ఇది లిమిటెడ్ ఆఫర్ అంటున్నారు వీళ్ళు, అంటే 2026 మోడల్స్కే ఇది ఇస్తున్నారు. మరి ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. ఇది 499 రూపీస్ పెట్టి మీరు కొనుక్కోవాలి. ఒకవేళ ఈ 6 years కాంప్రహెన్సివ్ వారంటీని కనుక మీరు యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే ఏసీ కొనిన తర్వాత టెక్నీషియన్ వస్తారు కదా, అతన్ని అడగండి, అతను మీకు గైడ్ చేస్తారు. ఆల్రెడీ ఏసీ మీరు ఫిట్ చేయించుకున్నారు, ఎలా తీసుకోవాలి మీకు అర్థం కాకపోతే పానాసోనిక్ వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ ఏసీస్ అని కనిపిస్తాయి, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 6 years వారంటీ ప్లాన్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఆ ఏసీ డీటెయిల్స్, మీ ఇన్వాయిస్ ఇచ్చి మీరు 6 years కాంప్రహెన్సివ్ వారంటీని రిజిస్టర్ చేసుకోవచ్చు. మాక్సిమం కొన్ని కంపెనీస్ 30 days లోపు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి అంటూ ఉంటాయి. కొన్ని కంపెనీస్ 7 days లోపు ఈ కాంప్రహెన్సివ్ వారంటీని రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి అంటూ ఉంటాయి. వీళ్ళైతే ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేదు ఎన్ని డేస్ లోపు మనం రిజిస్టర్ చేసుకోవాలనేది. బెటర్ మీరు ఏసీ కొనిన వెంటనే ఈ 6 years కాంప్రహెన్సివ్ వారంటీ ప్లాన్ని తీసుకుంటే 6 years వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ ఏసీని అయితే మీరు పీస్ ఆఫ్ మైండ్తో రన్ చేసుకోవచ్చు. ఇంకా ఏసీ బాక్స్ కంటెంట్ విషయానికి వస్తే మీకు ఇండోర్ యూనిట్ ఒకటి ఇస్తారు, అవుట్డోర్ యూనిట్ ఇస్తారు. దాంతోపాటు రిమోట్తో పాటు రిమోట్ హోల్డర్ కూడా ఇస్తున్నారు. ఇది ఒక గుడ్ మూవ్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ 2 AAA బ్యాటరీస్ ఇస్తున్నారు. 3 meter కాపర్ పైప్ ఇస్తున్నారు. కాపర్ పైప్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఎందుకంటే కొంతమంది యూజర్స్ వాళ్ళ యూనిట్స్లో కాపర్ పైప్ ఇవ్వట్లేదని చెప్పి నెగిటివ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నారు. కాపర్ పైప్స్ మధ్యలో ఎవరైనా తస్కరించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఈజీగా. ఒకవేళ బాక్స్ మీకు వచ్చినప్పుడు ఒకసారి ఓటీపీ చెప్పే ముందు కాపర్ పైప్ ఉందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోవడం బెటర్. అండ్ దీంతో పాటు 3-pin కేబుల్ కూడా ఇస్తున్నారు. మీకైతే ప్లగ్ అయితే ఇవ్వరు, ఇండోర్ 3-pin వైర్ అయితే ఇవ్వరు, అండ్ అవుట్డోర్ స్టాండ్ అయితే ఇవ్వరు. ఇవన్నీ మీరు సపరేట్గా కొనుక్కోవాలి. డ్రైన్ పైప్ కూడా సపరేట్గా కొనుక్కోవాలి. ఇవన్నీ కలిపి ఇంక్లూడింగ్ ఇన్స్టాలైజేషన్ ఛార్జెస్ కలిపి నాకు మొత్తం 2,720 రూపాయలు అయితే అయింది. ఒకవేళ మీ ఇండోర్ యూనిట్కి అవుట్డోర్ యూనిట్కి లెంత్ ఎక్కువ ఉందనుకోండి, ఎక్స్ట్రా కాపర్ పైప్ అయితే అవుతుంది. సో దానికి మళ్ళీ సపరేట్గా ఛార్జ్ చేస్తారు. మాక్సిమం మీకు 3,000 రూపాయల లోపు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే అయిపోతున్నాయి. ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఈ 2 points మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాలేషన్ చేసే అతను ఖచ్చితంగా వ్యాక్యూమ్ అయితే చేయాలి. కొంతమంది వ్యాక్యూమ్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు టెక్నీషియన్స్. ఖచ్చితంగా వ్యాక్యూమ్ చేయించుకోండి, అది ఫ్రీగానే చేస్తారు. వ్యాక్యూమ్ చేయడం వల్ల కాయిల్స్లో ఏమైనా చెత్త, మట్టి ఇలాంటివి పెరిగిపోతే కాయిల్స్ క్లీన్ అవుతాయి అనమాట. అంటే గ్యాస్ లీకేజ్ అవుతుందా లేదా అని కూడా చెక్ చేస్తారు, అది కూడా చెక్ చేయించుకోండి. తర్వాత టెక్నీషియన్ వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఫస్ట్ ఏసీ అనగానే ఎక్కువ మంది కూలింగ్ కోసమే తీసుకుంటారు. సో ఫస్ట్ దీనిలో కూలింగ్ కెపాసిటీ వీటి గురించి మనం మాట్లాడదాం. ఇది వచ్చేసరికి 5,100 watt కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. అంటే ఎగ్జాక్ట్ 1.5 ton అయితే కాదు, 1.45 ton అయితే వస్తుంది. మీరు కనుక చిన్న రూమ్స్ అండ్ మీడియం సైజ్ రూమ్స్ అయితే ఈజీగా ఏసీ అయితే మీరు ఫిట్ చేయించుకోవచ్చు. మీరు కనుక లార్జ్ సైజ్ రూమ్ అండ్ హాల్స్ లో అయితే ఇది కొంచెం కష్టమే. మాక్సిమం మీ రూమ్ సైజు 120 square feet నుంచి 160 square feet మధ్యలో ఉంటే ఏసీని మీరు ఫిట్ చేయించుకోవచ్చు. 160 square feet కన్నా ఎక్కువ ఉంది అనుకోండి మీ రూమ్ సైజ్ కానీ మీ హాల్ కానీ, ట్రూ 1.5 ton ఏసీస్కి వెళ్ళిపోవడం బెటర్. పానాసోనిక్ లో కూడా ఉంది ట్రూ 1.5 ton ఏసీ. ఇటాచీలో అండ్ డైకిన్లో మీకు హెవీ డ్యూటీ ఏసీస్ కూడా వస్తూ ఉంటాయి. వాటినైనా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు ఒకవేళ మీ రూమ్ సైజ్ 160 square feet కన్నా ఎక్కువ ఉంటే. దీని ఐసీఆర్ రేటింగ్ కూడా బాగుంది, 5.8 అయితే ఇచ్చారు. ఇది 4-way స్వింగ్ తో వస్తుంది. హారిజాంటల్ గా, వర్టికల్ గా, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే మీకు ఏసీ అయితే విండ్ అయితే వస్తూ ఉంటుంది. అన్ని డైరెక్షన్స్ లో మీకు విండ్ అయితే వస్తుంది. ఇయర్ మోడల్ కి కొత్తగా 18:1 కన్వర్టబుల్ మోడ్స్ అయితే తీసుకొచ్చారు. ప్రీవియస్ గా 7-in-1 కన్వర్టబుల్ మోడ్స్ అయితే ఉంటాయి. 18:1 కన్వర్టబుల్ మోడ్స్ అంటే మీరు హై కెపాసిటీలో, ఫుల్ కెపాసిటీలో 90, 80, 70, 60, 50, 40 ఇంత % మీరు కూలింగ్ కెపాసిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ కన్వర్టబుల్ మోడ్స్ ఉపయోగం ఏంటంటే మీ రూమ్ సైజ్ బట్టి, మీ రూమ్ లో ఉన్న మనుషులు బట్టి, మీ రూమ్ లో ఉన్న టెంపరేచర్ బట్టి మనకు కావాల్సిన మోడ్ లో మనం పెట్టుకుని ఏసీని అయితే యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి కంప్రెసర్ పైన ఎక్కువ లోడ్ అయితే పడదు, కరెంట్ బిల్లు తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మేమైతే 40% లో ఏసీని పెట్టేసి రూమ్ టెంపరేచర్ అప్పటికి 30 degrees అయితే ఉంది. రూమ్ మూలన టెంపరేచర్ సెన్సార్ అయితే పెట్టాము. 25 minutes తర్వాత రూమ్ ని
22.5 డిగ్రీస్కి అయితే తీసుకొచ్చింది. లోయెస్ట్ కెపాసిటీలో ఏసీని రన్ చేస్తే మీకు 25 మినిట్స్లో రూమ్ని అయితే కూల్ చేసింది. రూమ్ వచ్చేసరికి టాప్ ఫ్లోర్లో అయితే ఉంది, డైరెక్ట్ సన్ అయితే పడుతుంది. 120 స్క్వేర్ ఫీట్ రూమ్ అది. కూలింగ్ కెపాసిటీ అయితే మీడియం రూమ్స్కి అయితే బాగానే ఉంటుంది. అండ్ ఈ సంవత్సరం దీనిలో కొత్తగా యాడ్ చేసింది డస్ట్ బస్టర్ టెక్నాలజీ అని చెప్పి. మీకు 2026 ఏసీస్ అన్నిట్లో మీకు ఐర్ అండ్ పానాసోనిక్లోనే మీ కొత్త టెక్నాలజీ అయితే మీరు చూస్తారు. ఐర్ వాళ్ళు వచ్చేసరికి అవుట్డోర్ సైక్లోన్ క్లీన్ అని చెప్పి దీనికి పేరు పెట్టారు. పానాసోనిక్ వాళ్ళు వచ్చేసరికి డస్ట్ బస్టర్ టెక్నాలజీ అని చెప్పి పేరు పెట్టారు. అసలు ఈ డస్ట్ బస్టర్ టెక్నాలజీ ఏంటంటే అవుట్డోర్ కాయిల్స్ని ఏసీ అయితే ఆటోమేటిక్గా క్లీన్ చేసుకుంటుంది. ఇప్పుడు వచ్చే ప్రతి ఏసీస్ ఇన్వర్టర్ మోడల్స్తో వస్తున్నాయి, ఇండోర్ యూనిట్ క్లీనింగ్ చేసే టెక్నాలజీతో వస్తున్నాయి. సో ఫస్ట్ టైం అవుట్డోర్ యూనిట్ క్లీన్ చేసే టెక్నాలజీ పానాసోనిక్ ఐర్ వాళ్ళు ఈ 2026 మోడల్స్ అయితే తీసుకొచ్చారు. దీనిలో మీరు ఇండోర్ యూనిట్ క్లీన్ చేసుకోవచ్చు, అవుట్డోర్ యూనిట్ క్లీన్ చేసుకోవచ్చు. రిమోట్ లో మీకు క్లీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని ఆన్ చేస్తే మీకు ఇండోర్ యూనిట్ అయితే క్లీన్ అవుతుంది. 8 గంటలు మీరు ఏసీ రన్ చేసిన తర్వాత ఒక 3 నిమిషాలు ఏసీ అవుట్డోర్ ఫ్యాన్ వచ్చేసరికి రివర్స్ డైరెక్షన్లో తిరిగిద్ది. సో దానికి ఉన్న చెత్త అంతా బయటకైతే వెళ్ళిపోద్ది. సో మీకు అవుట్డోర్ కాయిల్స్ అయితే క్లీన్ అవుతాయి. ఇంకా కాయిల్స్ విషయానికి వస్తే కాయిల్స్ ప్రొటెక్షన్ వచ్చేసరికి బ్లూఫిన్ టెక్నాలజీ అయితే వీళ్ళు యూజ్ చేశారు. సైడ్స్ యూ బెండ్స్ అయితే ఉంటాయి. మీకు యూ బెండ్స్కి వచ్చేసరికి షీల్డ్ బ్లూ ప్లస్ టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. ఇవి మీకు ఎక్కడ ఉపయోగపడతాయి అంటే కోస్టల్ ఏరియాస్ ఉంటాయి కదా, సముద్రానికి దగ్గరలో చాలా మంది నివసిస్తూ ఉంటారు. వాళ్ళు కనుక ఏసీ తీసుకుంటే ఈ ప్రొటెక్షన్ వచ్చేసరికి కాయిల్స్ కి రస్ట్ పట్టకుండా కాయిల్స్ అయితే కాపాడుతూ ఉంటాయి. సో ఇండోర్ యూనిట్ లో అవుట్డోర్ యూనిట్ లో మీకు బ్లూఫిన్ టెక్నాలజీ అయితే వస్తుంది. దీనికి వీళ్ళు షీల్డ్ బ్లూ ప్లస్ టెక్నాలజీ అని పేరు పెట్టారు. కోటింగ్ అనేది ప్రతి ఏసీకి మీకు ఒక సైడ్ అయితే ఇస్తారు వీళ్ళు, రెండో సైడ్ అయితే ఎవరు. ఏ ఏసీ చూసినా మీకు ఇలాగే ఉంటుంది. మ్యాక్స్ ఇటు సైడ్ మీకు ఎక్కువ తుప్పు పడుతూ ఉంటాయి, అందుకే ఎక్కువ మీకు లెఫ్ట్ సైడ్ ఈ కోటింగ్ అయితే ఇస్తూ ఉంటారు. ఇంకా నాయిస్ విషయానికి వస్తే వీళ్ళు క్లెయిమ్ చేయడం కంపెనీ వాళ్ళు ఇండోర్ యూనిట్ లో లో నాయిస్ 34 dB వరకు వస్తుంది, ఐ నాయిస్ వచ్చేసరికి 47 dB వరకు వస్తుందని చెప్తున్నారు. మా టెస్టింగ్ లో వచ్చేసరికి లో నాయిస్ వచ్చేసరికి 46.7 degrees వరకు మేము నోటీస్ చేసాము. ఐ నాయిస్ వచ్చేసరికి 61 నుంచి 62 decibels వరకు అయితే నోటీస్ చేసాము. ఇంకా అవుట్డోర్ యూనిట్ విషయానికి వస్తే కంపెనీ క్లెయిమ్ చేయడం 54 dB వరకు అవుట్డోర్ నాయిస్ అయితే చేస్తుంది అని చెప్తున్నారు, కానీ మా టెస్టింగ్ లో 69.9 వరకు అవుట్డోర్ నాయిస్ అయితే వస్తుంది. సో నాయిస్ లెవెల్స్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి. మనం పడుకున్నప్పుడు కానీ నార్మల్ గా మాట్లాడుతూ ఉంటాం కదా రూమ్ లో, సో నాకైతే అంత ఎక్కువ నాయిస్ అయితే అనిపించలేదు. నెక్స్ట్ దీనిలో మరొక ప్లస్ పాయింట్ వచ్చేసరికి PM 0.1 ఫిల్టర్ తో అయితే వస్తుంది. చాలా రేర్ అనమాట ఏసీస్ లో ఈ ఫిల్టర్ మీరు చూడడం. సామ్సంగ్ లో ఉంటది, కొన్ని ఏసీ మోడల్స్లో ఉంటుంది, కానీ మ్యాక్సిమం ఏసీస్ అన్ని మీకు PM 2.1 ఫిల్టర్ కానీ HD ఫిల్టర్స్తో వస్తూ ఉంటాయి. దీనిలో మీకు PM 0.1 ఫిల్టర్తో అయితే వస్తుంది. కొంచెం మీకు బెటర్ ఎయిర్ ప్యూరిఫికేషన్ అయితే ఉంటుంది. స్టెబిలైజర్ రేంజ్ వచ్చేసరికి 110 వాట్ నుంచి 290 వాట్ వరకు ఉంటుందని చెప్పి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అంతకన్నా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మీకు ఏసీ అయితే పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీ ఏరియాలో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటే బెటర్ మీరు ఒక స్టెబిలైజర్ అయితే తీసుకోండి. బడ్జెట్లో అయితే మీకు ఈ స్టెబిలైజర్ వస్తూ ఉంటుంది 1500 రూపాయలకి. ఒక 1800 రూపాయలు పెడితే వీగార్డ్ మీకు 410 వస్తుంది. ఇంకా మీరు డిజిటల్ డిస్ప్లే కావాలి, వోల్టేజ్ కనపడాలి అంటే ఒక 3000 రూపాయల వరకు పెట్టాలి. 1.5 టన్ ఏసీస్కి మంచి స్టెబిలైజర్ చూస్తుంటే దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేకపోతే ఇక్కడ ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఖచ్చితంగా స్టెబిలైజర్ పెట్టించుకోవడం బెటర్, ఎందుకంటే మనం అంత ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి 50,000 దాకా అయ్యిద్ది మొత్తం దీని ఖర్చు. ఒక 2,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి స్టెబిలైజర్ తీసుకుంటే మన ఏసీకి 6 years 7 years వరకు అయితే ప్రొటెక్షన్ అయితే వస్తుంది. స్టెబిలైజర్ లేకుండా మనం ఏసీస్ యూజ్ చేస్తే పొరపాటున వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ అయితే ఏసీ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఇది స్మార్ట్ ఏసీ. యాప్ స్టోర్లో ప్లే స్టోర్లో మిరాయ్ అనే యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత అక్కడ ప్లస్ సింబల్ పైన ప్రెస్ చేస్తే ఏసీని కనెక్ట్ చేయమని అడిగిద్ది. ఏసీ పైన మీకు QR కోడ్ అయితే కనిపిస్తుంది. మీ మొబైల్ సహాయంతో దాన్ని స్కాన్ చేసి మీ రిమోట్లో స్మార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని 5 seconds లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీ ఏసీలో SC అనే ఇలా కోడ్ అయితే వస్తుంది. ఈ కోడ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీ స్మార్ట్ ఫోన్కి మీ ఏసీ అయితే కనెక్ట్ అవుతుంది. తర్వాత మీ వైఫై అయితే అడిగిద్ది 2.4 GHz పాస్వర్డ్, దాన్ని ఎంటర్ చేసి మీ ఏసీని మీ స్మార్ట్ ఫోన్తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ యాప్లో మీరు ఏసీని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, మోడ్స్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఫ్యాన్ స్పీడ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఏసీ పైన ఉన్న డిస్ప్లేని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, ఏ డైరెక్షన్లో మీ ఏసీ స్వింగ్ అవ్వాలో ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మన ఇండోర్ యూనిట్ క్లీన్ చేసుకునేటప్పుడు ఈ ఆప్షన్ అయితే మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఏసీని మనం ఎప్పుడు ఆన్ చేయాలి, ఎప్పుడు ఆఫ్ చేయాలి, ఇక్కడ మనం టైమర్ అయితే సెట్ చేసుకోవచ్చు. పైన ఇక్కడ మీకు 3 dots కనిపిస్తున్నాయి కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఎంత పవర్ కన్జ్యూమ్ అయిందో ఇక్కడ నుంచి మనం తెలుసుకోవచ్చు. డివైస్ని ఇక్కడ నుంచి మనం మేనేజ్ చేసుకోవచ్చు, డివైస్కి పేరు పెట్టుకోవచ్చు, డివైస్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 18:1 కన్వర్టబుల్ మోడ్స్ కూడా ఇక్కడ నుంచి మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. రిమోట్ లేకపోయినా మీరు యాప్ ద్వారా ఏసీని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంటి నుంచి బయటికి వెళ్ళినా కూడా బయట నుంచి మీరు
ఏసీని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇది మ్యాటర్ ఎనబుల్ ఏసీ. అంటే సింపుల్గా చెప్పాలంటే స్మార్ట్ ఏసీని మనం ఫోన్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఫోన్లో ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఈ మ్యాటర్ ఎనబుల్ ఏసీ ఉండడం వల్ల ఈ ఏసీ మిగిలిన డివైస్తో కూడా, స్మార్ట్ డివైజెస్ ఉంటాయి కదా మన ఇంట్లో, వాటితో కూడా కమ్యూనికేట్ అవుతుంది. ఇప్పుడు చాలామంది ఇంటిని స్మార్ట్గా కట్టించుకుంటూ ఉంటారు. స్మార్ట్ లైట్స్ అవ్వచ్చు, స్మార్ట్ ప్లగ్స్, స్మార్ట్ కర్టన్స్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ మ్యాటర్ ఎనబుల్ ఏసీస్ అయితే ఉపయోగపడతాయి. సపోజ్ మీరు నిద్రపోవాలనుకుంటున్నారు, జస్ట్ పడుకొని గుడ్ నైట్ అని చెప్తే ఆటోమేటిక్గా మీ ఏసీ టెంపరేచర్ని అయితే 25కి సెట్ చేసుకుంటుంది. అంటే మీరు ఆల్రెడీ సెట్ చేసుకుంటారు కదా, ఆ టెంపరేచర్లో ఏసీ అయితే రన్ అయ్యిద్ది. ఆ ఏసీ మిగిలిన వాటికి కూడా కమ్యూనికేషన్ అయితే పంపిస్తుంది. అప్పుడు మీ స్మార్ట్ కర్టన్స్ క్లోజ్ అవ్వడం, మీ స్మార్ట్ లైట్స్ ఆఫ్ అయిపోవడం, మీ స్మార్ట్ ఫ్లెక్స్ ఆఫ్ అయిపోవడం, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అన్ని కలిపి ఒకేసారి కమ్యూనికేట్ అయితే అవుతాయి. నార్మల్గా స్మార్ట్ ఏసీస్ మీ స్మార్ట్ ఫోన్తో ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలి. ఇదేంటంటే వాయిస్ కమాండ్ ఇస్తే అన్నీ ఒకేసారి కమ్యూనికేట్ అయిపోయి వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. ఇంకా రిమోట్ విషయానికి వస్తే చాలా కాంపాక్ట్ ఉంది, చేతిలో పట్టుకోవడానికి చాలా ముద్దుగా అయితే ఉంది. అండ్ దీనికి ఒక స్టాండ్ కూడా ఇస్తున్నారు, ప్లస్ పాయింట్. బ్యాక్ లైట్ తో వస్తుంది, సో చీకట్లో కూడా రిమోట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ ఇంకొంచెం బెటర్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. కొంచెం యావరేజ్ క్వాలిటీ అయితే అనిపించింది రిమోట్. ఇంకా చాలా మంది కరెంట్ బిల్ గురించి అయితే అడుగుతారు. 24 degrees దీన్ని పెట్టి 8 hours వరకు దీన్ని రన్ చేసాం నైట్ టైంలో. అప్పుడు మాకు 2.4 kilowatt వరకు కరెంట్ బిల్ అయితే కాలింది. అంటే పర్ మంత్ చూసుకుంటే 72 units వరకు అయితే కరెంట్ కాలిద్ది. కొంతమంది మధ్యాహ్నం పూట కూడా ఏసీని ఆన్ చేసుకుంటారు, తక్కువ టెంపరేచర్ పెట్టి దాన్ని హై స్పీడ్లో రన్ చేస్తూ ఉంటారు. అప్పుడు మీకు ఎక్కువ కరెంట్ అయితే కాలే ఛాన్సెస్ ఉంటాయి. సో రఫ్గా 150 units అయితే వేసుకోండి పర్ మంత్. దాన్ని బట్టి మీ ఏరియాలో కరెంట్ బిల్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ పానాసోనిక్ 1.5 ton 5-star ఏసీ గురించి మాట్లాడుకుంటే మాక్సిమం అన్ని కవర్ చేశానని చెప్పి అనుకుంటున్నాను. నేను మిస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మార్కెట్లో ఎల్జీ, డైకిన్, శాంసంగ్ ఇలాంటి మంచి మంచి బ్రాండ్స్లో ఏసీస్ అయితే రావాలి, 1.5 ton 5-star ఏసీస్. అవి వచ్చినప్పుడు వాటితో కూడా కంపేర్ చేసి దీన్ని చూద్దాము. ఓవరాల్గా నాకు బెటర్ వాల్యూ ఫర్ మనీ డివైస్ అనిపించింది. ఆ ప్రైస్ రేంజ్లో 40,000 రూపాయల దగ్గర ఇది. దీనిలో ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి వాల్యూ ఫర్ మనీ డివైస్ ఇది 40,000 రూపాయల దగ్గర. ఈ స్మార్ట్ ఏసీలో కూడా మ్యాటర్ సపోర్ట్ అయితే ఉంది దీనికి. అండ్ 4-way సింక్ తో వస్తుంది. కూలింగ్ కెపాసిటీ కూడా మీడియం రేంజ్ రూమ్స్ కి అయితే సరిపోద్ది. PM 0.1 ఫిల్టర్ తో వస్తుంది. డస్ట్ బస్టర్ టెక్నాలజీ అయితే యాడ్ చేశారు కొత్తగా. అండ్ 6 years కాంప్రహెన్సివ్ వారంటీ కూడా ఇస్తున్నారు. మనం ఎక్స్ట్రా పే చేయాలి, కాకపోతే అదే గుడ్ మూవ్. 6 years వరకు కాంప్రహెన్సివ్ వారంటీ అంటే ఇది. దీనిలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే బిల్ క్వాలిటీ కొంచెం యావరేజ్ అయితే ఉంది. కొంచెం బెటర్ బిల్ క్వాలిటీ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ రిమోట్ క్వాలిటీ కూడా కొంచెం బెటర్ ఇచ్చి ఉంటే బాగుండేది. బాగానే ఉంది, కాకపోతే కొంచెం ప్రీమియం ఫీలింగ్ అయితే లేదు, కొంచెం చీప్ ఫీలింగ్ అయితే ఉంది రిమోట్ చేతిలో పట్టుకున్నప్పుడు. అంటే కొంతమందికి డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు 100 products వాళ్ళు తయారు చేస్తే మినిమం ఒక 5 నుంచి 6 వరకు డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ అయితే రావచ్చు. అవి మనకు వచ్చినాయి అనుకోండి, మన బ్యాడ్ లక్ అని మనం చెప్పుకోవాలి. అండ్ కొంతమందికి సర్వీస్ ఇష్యూస్ అయితే వస్తాయి. అంటే ఒక్కో ఏరియాలో సర్వీస్ బాగుంటుంది, ఒక్కో ఏరియాలో సర్వీస్ బాగోదు. సో అప్పుడు కొంతమంది నెగిటివ్ రేటింగ్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏసీ గురించి మనం మాట్లాడుకుంటే, ఆ ప్రైస్కి నాకు మంచి ఏసీ అని చెప్పి అనిపించింది. అందుకే దీన్ని ఆర్డర్ చేసి నేను తెప్పించాను. దీనిలో ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ వీటి గురించి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, మనం కొనుక్కోవచ్చా లేదా దీనిపైన. అండ్ ఒకవేళ మీరు పానాసోనిక్లోనే బెస్ట్ ఏసీ కనుక మీరు చూస్తుంటే, దీనికన్నా ఇంకొక ఏసీ అయితే ఉంది. దీన్ని యాడ్లో కూడా వీళ్ళు చూపిస్తూ ఉన్నారు. అది మీకు గ్రే కలర్లో అయితే ఉంటుంది. ఇది ట్రూ 1.5 ton 5-star ఏసీ. దీని ప్రైస్ 52,000 రూపాయలు ఉంది. ఆఫర్స్లో ఇది 45,000, 46,000 రూపాయల దగ్గర వస్తూ ఉంటుంది. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్లో వీటిలో అయితే అమ్మట్లేదు, ఓన్లీ వాళ్ళ పానాసోనిక్ వెబ్సైట్లో అమ్ముతున్నారు. ఆఫ్లైన్లో ఉందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు కొనే ముందు. ఇది నాకు బెటర్ అనిపించింది ఈ ఇయర్ పానాసోనిక్ లాంచ్ చేసిన ఏసీస్ అన్నిటిలో. దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొనుక్కోవచ్చు. ఒకవేళ మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కొంటే నాకు కొంచెం కమిషన్ వస్తుంది. ఆ వెబ్సైట్లో కొంటే ఏం రాదు. కాకపోతే నేను బెటర్ మీకు సజెషన్ చేయాలి కదా, ఉన్న వాటిల్లో పానాసోనిక్ ఏసీలో అది బెటర్ ఆప్షన్. దాన్ని బట్టి మీరు ఒక ఏసీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు వెళ్ళిపోయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను. అందువరకు నేను సెలవు తీసుకుంటున్నాను. ఒకవేళ మార్కెట్లోకి ఎల్జీ, శాంసంగ్, డైకిన్ 1.5 ton 5-star ఏసీస్ వస్తే వాటిని కూడా మనం రివ్యూ చేయడానికి అయితే ట్రై చేద్దాము. బై ఫ్రెండ్స్.